ఇవాళ విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన. దత్తారాజేరు మండలం దత్తికి వెళ్తున్న సీఎం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. రాజమండ్రి తిరుపతి మధ్య ప్రత్యేక విమానం. భక్తుల కోసం అలయన్స్ ఎయిర్ విమాన సర్వీస్ ఇవాళ ప్రారంభించనున్న రామ్మోహన్ నాయుడు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ. స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు విచారణ. ప్రకాష్ గౌడ్, గూడెం, యాదయ్య అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్. నేడు బోరబండలో కేటీఆర్ పర్యటన. బాకీ కార్డులు పంపిణీ చేయనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ హామీలు అమలు చేయటం లేదని ఆరోపణ. ఏపీలో విధులు బహిష్కరించిన పీహెచ్సీ వైద్యులు. పీజీ ఇన్ సర్వీస్ కోటా కొనసాగింపుపై ఆందోళన. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన ప్రభుత్వం. ఢిల్లీలో నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. పాల్గొంటున్న ప్రధాని మోదీ. ప్రత్యేక స్టాంప్, నాణెం విడుదల. అమిత్ షాను కలిసిన చంద్రబాబు. నిర్మలను పూర్వోదయ నిధులు అడిగిన సీఎం. పాటిల్తో ప్రాజెక్టులపై చర్చ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. రేవంత్ ను కలిసిన తిలక్ వర్మ. క్రికెటర్ ను సన్మానించిన ముఖ్యమంత్రి. రేవంత్ కు బ్యాట్ బహుకరించిన తిలక్. తిలక్ వర్మ సిరాజ్ ను సన్మానించిన హెచ్సీఏ. 10 లక్షల చొప్పున రివార్డు ప్రకటన. ఆసియా కప్ లో సత్తా చాటిన ప్లేయర్స్. మెడికల్ కాలేజీలపై వైసీపీ ఆందోళనలు. ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్. బడుగులకు వైద్య విద్య దూరం చేస్తున్నారని ఆరోపణ. చిత్తూరు గ్యాంగ్ రేప్ పై రాజకీయ రచ్చ. నిందితులు వైసీపీ వాళ్లని టీడీపీ ఆరోపణలు. తమ పార్టీ నుండి టీడీపీలో చేరారన్న వైసీపీ. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వారం రోజుల పాటు ఏపీకి వర్ష సూచన. ఇవాళ తెలంగాణలో కూడా వానలు. తిరువన్నామలైలో దారుణం. యువతిపై 2 కానిస్టేబుళ్ల అత్యాచారం. చిత్తూరుకు చెందిన యువతిగా గుర్తింపు. తిరుమలలో 8వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఉదయం 8 గంటలకు స్వామివారి రథోత్సవం. రాత్రి అశ్వవాహనంపై మలయప్ప స్వామి దర్శనం. విజయవాడలో వైభవంగా శరన్నవరాత్రులు. 10వ రోజు మహిషాసురమర్దిని అలంకారంలో దుర్గమ్మ. ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్న భక్తులు. కావాలంటే నాపై రివెంజ్ తీర్చుకోండి. మా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తానన్న విజయ్. మహిళల వరల్డ్ కప్ లో భారత్ బోణి. శ్రీలంకపై 59 పరుగుల తేడాతో గెలుపు. వర్షం కారణంగా 47 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.